చాలా కష్టం ఆకుల తాగకం అయితే. సో మా వాళ్ళకైతే అలవాటు అయింది, నాకైతే అలవాటు కాలేదు. మీరే చూసారు కానీ మామ కత్తి కూడా చాలా షార్ప్ ఉంది ఇది కూడా. సో ఈ కత్తితోనైతే గీస్తారు. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ అయితే కళ్ళు తీసుకోవడానికి మా మామతోనికి వచ్చిన. సో ఒకసారి అయితే హాయ్ చెప్పమ్మా. హాయ్ ఫ్రెండ్స్, హాయ్. సో మా మామ అయితే చాలా వీడియోలో మీకు కనబడే ఉంటాడు. అండ్ ఇవాళ లాగ్ ఏంటంటే, సో మీకు తాటి చెట్లు లేకపోతారు మొత్తం అయితే చూపిస్తానమాట. సో లాస్ట్ దాకా అయితే మొత్తం చూడండి. మార్నింగ్ 7 గంటలకే లేచి నేను మా మామతో కలిసి షేన్కి అయితే పోయినాయిగా కళ్ళు దేనికే. మా మామ అయితే కత్తి మంచిగా నోడుతుండు షార్ప్గా, ఎందుకంటే తాటి చెట్టు గీయాలి ఇప్పుడు. పక్కనే అయితే నెమలి పింజమిప్పింది, చూడనికి అయితే మస్తు అనిపిస్తుంది. ఇంకా కళ్ళిప్పనికైతే నేను మా మామ కలిసి బయలుదేరిపోయినాం. కింద చూసి ఎంత బుర్జుందో అసలు నాకైతే నడవనికి కూడా వస్తలేదు, అంత బుర్జుంది మొత్తం నీళ్ళు. మా మామ అయితే ఇక మంచిగా మొక్కుతుండనమాట దేవునికి. దీని పేరు అయితే బంధం అంటారు. అండ్ ఇది కాళ్ళకి వేసుకొని ఎక్కుతారు. సో నేను ఎక్కదామని ట్రై చేసిన, బట్ నా వల్ల అయితే కాలే. అండ్ నేను కూడా గౌడే, కాకపోతే నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్లోనే ఉన్నా కాబట్టి సో నాకు ఎక్కడానికి అయితే అవ్వట్లే. ఇక బంధం కాళ్ళకి వేసుకొని అయితే ఎక్కుతుండు మా మామయ్య. ఆల్మోస్ట్ చెట్టు సగం అయితే ఎక్కేసిండు అనమాట. తాటి చెట్టు అయితే మా మామ ఆల్మోస్ట్ ఎక్కేసిండు. ఇక కుండకైతే బట్ట కట్టిండు. బట్ట ఎందుకు కడతారంటే ఈగలు ఉంటాయి కదా, ఈగలు అల్ల లోపలికి పోవద్దు అంటారని బట్ట కడతారు అనమాట. అయినా సరే మ్యాక్సిమం కొన్ని అయితే పోతాయి అన్నమాట. అండ్ ఆ బట్ట అయితే తీసి ఇప్పుడైతే కళ్ళు తీస్తుండు మా మామ. ఇక కుండలకించి అయితే మొత్తానికి కళ్ళు అయితే వంపుతుండు. ఇక కిందికి రాగానే ఒక సీసా అయితే తాగాలి. కళ్ళు వంపిన తర్వాత మా మామ మంచిగా గీస్తుండ అనమాట గోలని. అండ్ ఇప్పుడు ఒకసారి ఇంకా సాయంత్రం ఒకసారి 2 సార్లు గీకితే రేపు మంచిగా కళ్ళు పడుతుంది అనమాట. మా మామ అయితే ఆ కుండ కడుతుండనమాట. మా మామ కుండకు బట్ట కూడా కట్టేసిండు. అటు సైడ్ ఉన్న కుండల కళ్ళు తీయాలంటే నిదానం మోకు జరుపుకుంటా తీయాలన్నమాట. ఇటు సైడ్ అయితే కుండల కళ్ళు మంచిగా పడ్డట్టుంది. మ్యాక్సిమం కళ్ళు పడాలంటే మ్యాక్సిమం 2 సార్లు గీకాలన్నమాట రోజుకి. కళ్ళు తీసుకొని అయితే బిందెలో పోసుకుంటుండనమాట మా మామ. మా మామ అయితే గొలను మంచిగా గీకుతుండనమాట. సో అయితే డైలీ 2 సార్లు గీకితేనే మంచిగా కళ్ళు పడుతుంది అనమాట. కుండ అయితే కట్టేసిండు. ఇక పక్కనే అయితే మా పెద్ద మామ కూడా తాటి చెట్టు అయితే ఎక్కుతుండు. అండ్ మా మామ అయితే దిగేసిండు అనమాట. ఇక నిజంగా చెప్తున్నా, లొకేషన్ అయితే మస్తు అనిపిస్తుంది, వేరే లెవెల్ ఉందన్నమాట ఇక్కడైతే. నేనైతే చాలా డేస్ తర్వాత అయితే విలేజ్కి వచ్చిన. అండ్ పోయేటప్పుడు ఒక 8 సీసాల కళ్ళు అయితే తీసుకుపోతే హైదరాబాదు. అండ్ మనం మామూలుగా ఒక తాటి చెట్టు మాత్రమే చూస్తాం. సో దాని వెంట అయితే చాలా కష్టం ఉంటుంది అనమాట కళ్ళు తీయడానికి అయితే. అండ్ మా డాడీ అయితే చెట్టు పైకించి పడ్డాడు. అండ్ మా మామ వాళ్ళ అన్న కూడా పడ్డాడు. అయినా సరే మా ఊళ్ళో చాలా శాతం ఎక్కుతూనే ఉంటారు కళ్ళు అనమాట. అండ్ మ్యాక్సిమం పడేదైతే మోకు జారి కింద పడిపోతారు. సో ఆ మోకును కూడా మీకు ఒకసారి చూపిస్తాను అనమాట. ఎందుకు జారుతారు అనేది మా మామని అడిగి అయితే చెప్తా. దానికైతే కళ్ళు అయితే బాగానే పడ్డది అనమాట. నా చేతిలో బిందె అవుతుంది కదా, ఇది అయితే 4 సీసాల కళ్ళు అనమాట. మా మామ అయితే కళ్ళు లోపల అయితే కత్తి అయితే ముంచేసిండు అనమాట. ఇదైతే సీసా డబ్బా అన్నమాట. అండ్ మా మామ అయితే కళ్ళు అయితే పోస్తుండనమాట. కళ్ళు అయితే నిజంగా చెప్తున్నా, ఒక ఆకులో తాగితే ఆ ఫీలే వేరుంటుంది. ఒక గ్లాస్లో పోసుకొని తాగే బదులు మీరైతే ఒకసారి ట్రై చేయండి విలేజ్కి పోయినాక. ఒక ఆకు లోపల తాగండి, మస్తు అనిపిస్తుంది. మా మామ అయితే ఇక కళ్ళు అయితే పోస్తుండ అనమాట డబ్బాలో. అండ్ 4 సీసాలు అయితే పోస్తుండో, మిగతా 4 సీసాలు మా పెద్ద మామతో అయితే పోసుకొని పోతాను అనమాట హైదరాబాద్కి. ఇదైతే మర్యాక అనమాట. అండ్ కళ్ళు అయితే తాగుతాను నేను కూడా ఇప్పుడు. నేనైతే ఫస్ట్ టైం ఆకులో తాగిన. అండ్ మస్తు అనిపిస్తుంది, కానీ నాకైతే తానికైతే రాలేదు. మా ఊళ్ళో అయితే చాలా మంచిగా అయితే తాగుతారు అనమాట. సో చాలా కష్టం ఆకుల తాగకం అయితే. సో మా వాళ్ళకైతే అలవాటు అయింది, నాకైతే అలవాటు కాలేదు. మీరే చూసారు కానీ నేను ఎట్లయితే తాగుతున్నాను. అండ్ మా మామ కూడా అయితే కళ్ళు అయితే పోసుకుంటుండే. అండ్ మా మామ కూడా తాగుతుండే అనమాట. పక్కనే అయితే ఇంకో నెమలు కూడా పింజం అయితే తిప్పింది. చెట్లు ఎందుకు జారుతాయో ఒకసారి మా మామని అయితే అడిగి చెప్తా అనమాట. చెప్పు మామ ఒకసారి. కాళ్ళు తడి ఉంటే జారుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోకు కరెక్ట్ వేసుకోవాలి, వెనక ముందల బంధం పర్ఫెక్ట్ ఉండాలి. ఒకవేళ లేదన్నా అని ఈ గుదేగాలు పడతాయి. ఒకవేళ కిందికైనా అని గుదేగాలు అంటే మోకాల దగ్గర పడతాయి. చనిపోయే అవకాశాలు ఎటు ఉంటాయి.
దీనివల్ల మేము ప్రతి మాకు ఏడాది మొత్తం మాకు బతుకు తెరువు ఇది. నేను దీన్ని 2017 నుంచి ఎక్కుతున్నా. ఏంటంటే పార్ట్ టైం జాబ్ లాగా ఎక్కుతున్నా. మామూలుగా నువ్వు ఎప్పుడైనా జారి పడ్డావా? లేదు, జరలేదు, కానీ ముందు జాగ్రత్త చూసుకోవాలి. జాగ్రత్తలోనే మా అన్న అయితే టెక్నికల్ పడి చనిపోయాడు. ఇన్సిడెంట్ 2019 అయినా భయంతోనే చెట్లు ఎక్కడం. ఎప్పుడన్నా నీకు మోకు జారినట్లు అనిపించిందా? చాలా సార్లు అనిపించింది. మాక్సిమం పడ్డానికి కారణం అయితే మోక. చెట్టు ఒకటే లెవెల్ ఉంటే జారదు, అయినా సండం ఉంటే కింద దొడ్డు ఉంటే జారుతుంది. మోకేసినప్పుడు వెనకాల బ్యాక్ సైడ్ షేక్ అయినట్టు. మామూలుగా ఈ చెట్టు మీద ఎన్ని సీసాలు పడుతుంది మీకు? ఓ బిందె పడుతుంది, 20 సీసాలు పడుతుంది. ఓకే, అయినా బాగుంటది. దీని కళ్ళీట మంచి టేస్ట్ ఉంటుంది. నేను కూడా తాగిన కదా, తీయగా అవుతుంది, మధురంగా ఉంటది, చాలా మధురంగా అవుతుంటది అనమాట. మీకు కళ్ళు కావాలంటే మా మామ నెంబర్ ఇస్తా, సో మీరు కూడా కాంటాక్ట్ అయ్యి కళ్ళు అయితే తాగొచ్చు. అండ్ కళ్ళు అయితే న్యాచురల్లీ మీ ముందల్ని చెప్పి మీ ముందల్ని పోస్తాడు అనమాట. అండ్ సీసా ఎంత మామ? సీసా 50 రూపాయలే. ఇంకా హైదరాబాద్ అయితే 150 రూపాయలు తీసుకుంటారు. అండ్ మా ఊరికి వస్తే తక్కువ ప్రైస్ ఉంటుంది. అండ్ మీకు కూడా ఒక చిన్న ట్రిప్ లాగా అవుతుంటది అనమాట. మా మామ కాడికి పోతుంటేనేమో మొత్తం బుడ్జా అండ్ చాలా శాతం అయితే ఇట్లా ఉంది. అండ్ మనకంత కామనే, మనం నడిచే ఉన్నాం, ఇట్లాంటివి ఎన్నో చేసినాం అనమాట. సో మా మామ కాడికి పోయి అయితే మీకు మా మామని కూడా చూపిస్తా. మా పెద్ద మామ అయితే చెట్టు ఎక్కుతున్నా అనమాట. అండ్ దీనాక ఇక 4 సీసాల కళ్ళు అనమాట. అండ్ 4 కలిపి 8 సీసాలు అవుతుంది. సో హైదరాబాద్ అయితే తీసుకెళ్ళిపోతా. ఈ తాటి చెట్టుని అయితే పండుదాడు అంటారు అనమాట. సో ఎందుకంటే దీనికి నుంజలు కాస్తాయి అండ్ దాని నుంచి అయితే కళ్ళు గీస్తారు అనమాట. అండ్ ఆ నుంజల గొల నుంచి అయితే కళ్ళు తీసి అండ్ అదైతే ఫుల్ టేస్ట్గా ఉంటుంది, తీయగా ఉంటుంది అనమాట. దేని వల్ల అయితే పడతారు మామ మీరు? ఏముంది, వానాకాలము వచ్చినప్పుడు చెట్లు సాగర పట్టడం జరుగుతుంది. అయితే దానివల్ల మేము ఒకవేళ కేర్ తీసుకోకుండా చూసి ఎక్కడం జరుగుతుంది. ఒకవేళ ప్రమాదవశాత్తు కాలు కానీ తోపు కానీ జరగడం జరుగుతుంది. దానివల్లనే కిందికి రావడం లేదంటే ఆరి కింది పడడం లేదా జరుగుతుంది. ఎప్పుడైనా మీకు మోగు జరిగిందా మామ? ఇంతవరకు అటువంటి సిచ్యువేషన్స్ ఏం జరగలేదు ఇంతవరకు, కేర్ తీసుకున్నా కాబట్టి. ఎంతమంది మామూలుగా చనిపోయారు ఊళ్ళో కింద పడి? ఇంతవరకు నాకు తెలిసినంత వరకు అయితే ఒక 2 మెంబర్స్, నేను చూసినంత వరకు ఒక 2 చనిపోవడం జరిగింది మా ఊళ్ళో. మామూలుగా ఈ ప్రమాదాలకి మెయిన్ కారణం అంటే ఏంది? కారణం అంటే ఏం లేకుంటది, మన ఒకవేళ జాగ్రత్తగా ఎక్కాలి. చెట్టు అన్న తర్వాత ఒక 20 ఫీట్స్ అటు 40 ఫీట్స్ ఉంటాయి. అటుప్పుడు మనం ఎక్కేది మనం ఎక్కాలి. ఎంతమంది ఎక్కుతారు ఈ ఊళ్ళో చెట్లు మామూలుగా? దీని మీద ఆధారపడి ఒక 50 కుటుంబాలు అంతరం గ్రామంలో మాక్సిమం ఒక 50 కుటుంబాల దాకా ఉంటాయి. దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి ప్రస్తుతానికి. మామూలుగా సీసా ఎంత అమ్ముతాం మామ? మామూలుగా ఒక సీసా 50 రూపాయలు అమ్ముతాం. 50 రూపాయలు అయితే సీసా. కత్తి కూడా చాలా షార్ప్ ఉంది ఇది కూడా. సో ఈ కత్తితోనైతే గీస్తారు. అలుదానికి అయితే చాలా మంది పొద్దున అయితే వచ్చేసారు అనమాట. చూడండి ఎన్ని తాడి చెట్లు ఉన్నాయి ఇటు సైడ్ అయితే, చాలా అవుతున్నాయి అనమాట. ఇది ఒక అడవి లాగా ఉంటది అండ్ ఇటు సైడే ఉంటుంది అనమాట మా చేను కూడా. అయితే గురిగే, సో ఇంట్లో అయితే ఒక సీసా పడుతుంది అనమాట. సో ఈ గురిగితోనైతేనే పోస్తారు. నిజంగా మనం చాలా శాతం ఏమనుకుంటాం అంటే కళ్ళు ఈజీగా మనకు దొరికేస్తుంది అని అనుకుంటాం. బట్ కళ్ళు దొరకాలంటే చాలా కష్టం ఉంటుంది. అండ్ మా డాడీ అయితే చెట్టు పైకించే వాడు చనిపోయాను కాబట్టి, సో నేనైతే హైదరాబాద్ పోయినా కానీ మ్యాక్సిమం మా ఊళ్ళో చాలా శాతం అయితే కింద పడి చనిపోయారు. మా నాయన చచ్చిపోయిండు, మా మామూల అన్న చచ్చిపోయిండు, అలా చాలా మంది అయితే చచ్చిపోయారు అనమాట. ఎందువల్ల చనిపోతారు అనేది మీకు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేసిన. మా పెద్ద మామతో కూడా అయితే కళ్ళు మంచిగా పడ్డది అనమాట. అండ్ ఇళ్ళకించి అయితే ఒక 4 సీసాలు ఆ డబ్బాలో పోసుకుని అయితే పోతా నేను. మూకట్ ఎప్పుడైనా టైట్ పెట్టద్దు, కొంచెం లూజ్ పెట్టాలి. సో లేదంటే పొంగి మొత్తం పోద్ది అనమాట, లేదంటే టలుక్కుమని పేలిపోద్ది అనమాట. సో నేనైతే మూత లూజే పెట్టేసిన. బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, ఇగో ఈ చెట్టు అనమాట. సో ఇటు సైడ్ ఉన్న చెట్టు, సో ఈ చెట్టు పైకించి అయితే పడి మా డాడీ చనిపోయాడు. అండ్ నిజంగా మా డాడీ చనిపోయినాక నేను హైదరాబాద్ వెళ్ళిపోయినా. సో లేదంటే నేను కూడా ఇక్కడ ఉంటే కనీసం చాలా బాగా అవుతుంటుంటే. హైదరాబాద్కి పోయినాక చాలా కష్టాలు చాలా అవుతుంటాయి అన్నమాట. ఇంట్లో అదంతా లౌడ
చాలా ఫంక్షన్స్ అవుతుంటాయి అన్నీ కానీ. సో మా నాయన అయితే ఆ చెట్టు పైకి వాడైతే చనిపోయాడు. సో ఒకటైతే చెప్పగలుగుతా, మా ఊళ్ళో అయితే 50 కుటుంబాలు అయితే దీని మీదనే బతుకుతున్నాయి. అండ్ నేను కూడా గౌడే. అండ్ నేనైతే ఎప్పుడు అనుకోలే. సో పడితే పడతాం కానీ కష్టపడాలని పట్టుదల అయితే మా ఊళ్ళో ప్రతి ఒక్కరికి అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం ఎలా పడతారో మీకు అయితే చూపించిన. మొత్తం అయితే 8 సీసాల కళ్ళు అనమాట. సో మా మామతో 4 సీసాలు, ఇంకో మామతో 4 సీసాలు, మొత్తం కలిపి 8 సీసాలు అయితే తీసుకున్నాను అనమాట. సో ఈ కళ్ళును అయితే హైదరాబాద్ తీసుకోవాలి అండ్ బస్సులోనైతే తీసుకుపోతాను అనమాట. మీరైతే పల్లెటూరుకి వచ్చి ఒక 2-3 డేస్ కాకపోతే ఒక 1 డే అయినా స్పెండ్ చేయండి. స్పెండ్ చేసి సో చాలా హ్యాపీగా ఉంటుంది. హైదరాబాద్లో లవడాలోది ఆ ట్రాఫిక్లు, ఆ రెంట్లు, లవడాలు ఇవన్నీ మనకు వద్దు. సో న్యాచురల్గా మనము విలేజ్కి వచ్చి అండ్ నాలాక సో ఇగో కళ్ళు అయితే తీసుకున్నా అండ్ కళ్ళు అయితే తాగి ప్రశాంతంగా ఒక చెట్టు కిందకు వచ్చి పడుకొని హ్యాపీగా ఉంటాం అన్నమాట. పల్లెటూళ్ళు ఉండేది చాలా చాలా బెస్ట్ అనమాట. సో నాకైతే మస్తు అనిపిస్తుంది, ఊళ్ళోనే ఉండాలనిపిస్తుంది కానీ సిచ్యువేషన్ బాగాలేదు నాది. సో అందువల్లనే అయితే హైదరాబాద్ పోతున్నా అండ్ 8 సీసాల కళ్ళు తీసుకొని అయితే మా మామలతోనికి అయితే పోతున్నా అనమాట. ఇదే లాగ్ అన్నమాట, ఫుల్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే అండ్ చేయండి.